మీడియా మిత్రులకు మరి మా టీడీపీ శ్రేణులకు వీర అభిమానులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా పెద్దనాన్న గారు ఎన్టీఆర్ రాజు గారు నిన్న డిసెంబర్ 17 రోజున ఆయన కాలం చేయటం జరిగింది. ఆయన మా తాతగారు వీర అభిమానిగా మరియు టీటీడీ బోర్డు మెంబర్ మూడు సార్లు వరుసగా మరియు ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరి సెక్రటరీగా ఫౌండర్ సెక్రటరీగా ఉండి మరి ముఖ్యంగా ఒక ప్రిన్సిపల్డ్ అండ్ వాల్యూడ్ మనిషిగా ఆయన ఒక జీవితం గడపటం జరిగింది. మా కుటుంబానికి ఏం వచ్చినా సరే అది సంతోషం కానివ్వండి, దుఃఖంలో కానివ్వండి, ఒక పెద్ద అండగా ఎప్పుడో వచ్చి నేను ఉన్నానమ్మా అని ముందు ఉండేవారు. ఎప్పుడు ఆయన మా బాగోకులు లేకపోతే మనం చూస్తానికి సంవత్సరంలో క్రమం తప్పకుండా 2 సార్లు వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళేవారు. మరి తాతగారితో ఆయనకున్న అనుబంధం ఇవాళ మరి మా అనుబంధం మా భాస్కర్ అన్నయ్యతో, శ్రీధర్ అన్నయ్యతో, విక్రమ్ అన్నయ్యతో, రవీంద్ర అన్నయ్యతో, మా తమ్ముడు మధు, మరి అన్ని దేవుడిచ్చిన బంధం. ఈ బంధం ఎప్పటికీ ఇట్లానే కొనసాగుతుందని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అట్లానే కొండంత ధైర్యం మా అన్నలందరికీ, నా తమ్ముడు మధుకి ఈ కష్టకాలంలో ఇవ్వాలని కోరుకుంటూ మా పెద్దనాన్న గారు ఎన్టీఆర్ రాజుకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం. రాజుగారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు నాన్నగారి తర్వాత నాన్నగారు అంత స్థాయిలో ఉండే మనిషి ఆయన. మేమంటే ఆయనకి చాలా అమితమైన ప్రేమ, సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆయన. ఆయన లేని లోటు తీర్చలేని. నాన్నగారు హయాంలో ఆయన 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా 3 సార్లు భక్తులకు సేవలు అందించారు. ఆయన ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన. అలాగే ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్థల సేకరణప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు భూదానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. ఏ పరిహారం ఆశించకుండా ఏ భక్తుల కోసం నాన్నగారి పిలుపు మేరకు ఆయన స్వచ్ఛందంగా భూదానం చేశారు. ఆయన్ని చూసి మిగతా వారందరూ ఆయన అనుసరించారు. ప్రతి ఏటా మాకు ఊహ తలిచినప్పటి నుంచి మేము ఆయన ఎరుగుదాం, సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆయన మమ్మల్ని. ప్రతి ఏటా 2 మార్లు ఆంగ్ల సంవత్సరాది అండ్ తెలుగు సంవత్సరాది అంటే ఉగాది, ఈ రెండు రోజులు తప్పకుండా ఆయన హైదరాబాద్ తన కుమారులతో వచ్చి మా అందరి ఇంటికి వచ్చి తీర్థ ప్రసాదాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసేవారు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు. సూర్యచంద్రులు గతులు తప్పుతారేమో గాని ఆయన మటుకు ఈ 2 రోజులు తప్పకుండా మమ్మల్ని చూసి మా బాగోలు తెలుసుకొని వెళ్ళేవారు ఆయన. అటువంటిది ఆయన ఆ 2 రోజులు ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా మేము కూడా ఆయన ఇంకా రాలేదేంటని ఎదురు చూసేవాళ్ళం. అటువంటిది ఆయన లేకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతుంది. సరిగా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, కానీ ఆ పుట్టుక గిట్టుక మధ్యన ఉండే ఇది మనం చేసే పనులతో
మనం సార్థకం చెందుతాం. ఆ కోవకి చెందిన వాళ్ళు రాజుగారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ మహాదేవుని కోరుకుంటున్నాను. ఓం శాంతి. అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ రాజు గారు తండ్రి సమానుడు. ఇందాక అన్నయ్య గారు నాన్నగా మమ్మల్ని ఎంత ఆప్యాయంగా ఎంత చూసుకున్నారు. వారు కూడా ఎన్టీఆర్ రాజు గారు కూడా మమ్మల్ని వారు సొంత బిడ్డలాగానే ఎంతో ఆప్యాయతో చూసుకునే ప్రతి ఏటా మా అమ్మగారు మేము అందరూ కలిసి ఇక్కడ వచ్చేవాళ్ళం. చిన్నప్పుడు ఇది మా స్కూల్ సెలవులు ఉన్నప్పుడు పైకి వచ్చి వారి మమ్మల్ని దగ్గర నుండి దర్శనానికి తీసుకెళ్ళేవారు. మొత్తం ఆయనే చూసుకునేవారు. ఇక్కడంతా అభిమానం మించిన ధనము లేదు. ఇది మా మాటలు కాదు, నాన్నగారు చెప్పే మాటలు. ఇది ఆదరణం మించిన పెన్ని లేదు. శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎంత భక్తుడో అంతకంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ ఎన్టీఆర్ రాజు గారు, రామచంద్ర రాజు గారి పూర్తి పేరు రామచంద్ర రాజు గారి పేరు. నాన్నగా అంత పెద్ద వీరభిమాని భక్తుడని. నాన్నగారు ఇంటి పేరు నాన్నగారి పేరు వారి ఇంటి పేరు కింద మార్చుకున్న వీరాభిమాని ఎన్టీఆర్ రాజు గారు. ఇక్కడ రామచంద్ర రాజు గారు అంటే ఎవరు తెలియదు అండి. ఎన్టీఆర్ రాజు గారు అంటే అందరు ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై అవుతుంది. అది కాకుండా ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి కార్యదర్శుడు ఆయన. అలాగే అన్నయ్య గారు 3 సార్లు కన్సిక్యూటివ్ గా 3 సార్లు ఏకైక వ్యక్తి 3 సార్లు టీటీ బోర్డుకి సభ్యుడు ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ రాజు గారు. ఎందుకంటే ఆయన అందించిన సేవలు అటువంటిది దేవస్థానానికి. ఇది చెప్పడానికి హాస్యంగా ఉంటుందేమో కానీ ఒక లడ్డూలో ఒక జీడిపప్పు తగ్గినా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు నాన్నగారు. అక్కడ జీడిపప్పు ఒక కిస్మిస్ పట్టుకు బెల్లం ఒక జీడిపప్పు తగ్గింది అంటే దీని వెనక క్వాలిటీ మెయింటైన్ అయింది. ఎన్టీఆర్ రాజు అంతా అన్నిట్లో నాన్నగారి తరఫున వారు నాన్నగారు వాళ్ళకి కొన్ని ఎగ్జిబిషన్ ఇచ్చేవారు. ఇట్లా క్యూ కాంపిటీషన్ కానీ అన్నదాన కార్యక్రమం కానీ 1985లో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. అప్పుడు ఎన్టీఆర్ రాజు గారికి అప్పచెప్పి పన్నాన్ని సమయాన్ని పూర్తవ్వని వారికి చెప్పడం జరిగింది. సో వారి తరఫున వారి దగ్గర ఎగ్జిక్యూషన్ చేసి సూపర్వైజ్ చేసి సమయానికి అందించేవారు. అలాగే ముఖ్యంగా నాన్నగారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత వారిని పిలిచి వారి వీరాభిమానులు ఉన్నారండి. ప్రతి ప్రాంతంలో ఇటు తెలంగాణ నుంచి శ్రీపతి రాజేశ్వర గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర నుంచి నెల్లూరు నుంచి రమేష్ రెడ్డి గారు వారికి ఇవ్వడం జరిగింది. రాయలసీమ నుంచి పిలిచి మరి ఎన్టీఆర్ రాజు గారు పిలిచి టికెట్ రాజు గారు మీరు కంటెస్ట్ చేయమని చెప్తే నమస్కారం పెట్టాడు ఆయన. లేదు నేను రాజకీయంలో నేను అడుగు పెడితే మీకు దూరం అవుతాను, టికెట్ తీసుకోలేదు. నేను ఇలాగే మీ పాత సేవ చేస్తానండి, స్వామి గారి సేవ చేస్తానండి. కొండపైన ఇటగే అభిమాని ఉండిపోయాడు ఆయన. సో ఇలా చెప్పుకుంటూ పోతే అన్నయ్య మనిషి గారు చాలా చేశాడు ఆయన. ఎన్నో సేవలు అందించాడు ఆయన.
మేము మర్చిపోతాము ఆయన అంటూ మేము మర్చిపోతాము కానీ ఆయన మటుకి ఆ 2 రోజులు మా ఇంటికి రావాలి. అందరి ఇళ్ళకి వెళ్ళాల్సిన ఆయన సొంత ఖర్చుతో ప్రసాదం తీసుకుని దేవస్థానం నుండి అందరి ఇళ్ళకి వెళ్ళి అన్న చెల్లి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి అందరి ఇళ్ళకి వెళ్ళి దేవుడికి ప్రసాదం ఇచ్చి వెళ్ళేవారండి. మరి వారి పిల్లలు మేమంతా ఒకే కుటుంబం, మేమంతా 4 బిడ్డలు కానీ మేమందరూ మొత్తం 15 మంది బిడ్డలుగా మేము ఒకటిగా ఉంటాం. వాళ్ళందరూ కూడా మేము చాలా అందరూ ఆప్యాయతగా ఉంటారు. శ్రీధర్ కానీ భాస్కర్ కానీ విక్రమ్ కానీ అందరూ అన్నదమ్ములుగా ఉంటాం. వారు ఎక్కువ సరే వారి ఆత్మ శాంతి చేకూరాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకట సాయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ రాజు గారు అంటే ఆయన రామచంద్ర రాజు అయినా కూడా ఆయన ప్రపంచమంతా తెలిసిన పేరు ఎన్టీఆర్ రాజు గారు. ఆయన ఇక్కడ గుడికి వెళ్ళినా కూడా గుడిలో పూజ చేయాలంటే ఆయన కుటుంబం సంగతి ఆ కుటుంబాలు ఎవరితో చెప్పకుండా కేవలం ఎన్టీ రామారావు పేరు మీద పూజ చేపిస్తారు. అఖిల భారత ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ కార్యదర్శిగా ఆయన ఉండి ఎన్టీ రామారావుతో నడుస్తూ ఎన్టీ రామారావు 294 సీట్స్ లో ఫస్ట్ పేరు ఎన్టీఆర్ రాజు గారు అని చెప్పి ఎమ్మెల్యేకి అనౌన్స్ చేస్తే ఆ రోజున ఎన్టీఆర్ రాజు గారు ఏమంటే మేము మీకు సేవ చేయటమే కానీ మీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించడండి, మాకు ఈ పదవులు వద్దు, మాకు ఏమీ వద్దు అని చెప్పి మొట్టమొదటి ఎమ్మెల్యేగా రాసిన పేరుని కూడా తిరస్కరించి మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం, మేము మీ అభిమానులుగా మేము మీకు సేవ చేసేవాళ్ళమే కానీ మీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించి మేము చేయమండి అని చెప్పి చెప్పిన ఒక మహానుభావుడే. అట్లాంటి వ్యక్తిని ఎన్టీ రామారావు కండిషన్ పెట్టి మాట్లాడకుండా ఉండు, నేను చెప్పింది శాసనం అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా, అప్పట్లో అతి తక్కువ మంది బోర్డు మెంబర్లుగా ఉంటే ఆయన బోర్డు మెంబర్గా వేశారు. అక్కడ నుంచి ఎన్టీఆర్ రాజు గారు కానీ ఎన్టీఆర్ రాజు గారి కుటుంబం భాస్కర్ కానీ శ్రీధర్ కానీ లేకపోతే రవీంద్ర కానీ విక్రమ్ కానీ ఎవరైనా ఎన్టీ రామారావు కుటుంబానికి ఎప్పుడు కూడా ఉగాదికి వాటికి వచ్చి ఒక ప్రసాదం ఇచ్చి డైరీ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉండి ప్రతి ఒక్కరితో కూడా మేము ఎన్టీఆర్ కుటుంబ సభ్యులం అన్నట్టుగా ఎన్టీఆర్ రాజు గారు నడిపిస్తూ భవిష్యత్ తరాన్ని కూడా అలా నడిపిస్తూ లీడ్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ కుటుంబం ఏ పార్టీ అయినా ఎటు కంటెస్ట్ చేసినా అది వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పార్టీ అవ్వచ్చు, ఎక్కడ కంటెస్ట్ చేసినా ఆ కంటెస్ట్ చేసేట్లు అక్కడికి వెళ్ళి వాళ్ళని గెలిపించడానికి శాయశక్తిలో కృషి చేస్తూ ఒక ఎన్టీఆర్ గారు వీరాభిమాని అంటే ఆ వీరాభిమానికి అర్థం ఎన్టీఆర్ రాజు గారు. ఆయన రామచంద్ర రాజు గారు అనేది చాలా మంది ప్రపంచానికి తెలియదు, ఆయనకు తెలిసిన పేరు ఓన్లీ ఎన్టీఆర్ రాజు గారు. అలాంటి మహానుభావుడు ఇవాళ లేకపోవటం డెఫినెట్ గా ఇవాళ సమాజానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఆయన లేకపోవటం వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి కూడా డెఫినెట్ గా భగవంతుడు ధైర్యం అవన్నీ ప్రసాదిస్తూ వాళ్ళని ఆయన ఆశయాలతో వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్తానికి ఎప్పటి నుంచో కొనసాగారు, ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఆ దేవుడు సద్గతి ప్రసాదించాలని కోరుకుంటూ ఎన్టీ రామారావు ఆయన బ్రహ్మాండంగా పైన కూడా బ్రహ్మాండంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.